ఇద్దరు సహోదరులు మన మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. మొదటిగా మరి కట్టుపల్లి మ్యాథ్యూ నంది గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. తదుపరి తెల్లగిరి హనుమంతరావు గారు మనకు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఆ తర్వాత కొన్ని చిన్న ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అంతటితో ఈ ప్రోగ్రాం ముగిసిపోతుంది. కనుక దయచేసి ఎవరు కూడా అటు ఇటు తిరగకుండా శ్రద్ధగా దేవుని యొక్క వాక్యం వినాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని మనకు చక్కగా వివరించి చెప్పే సమయంలో మనం శ్రద్ధగా విన్నప్పుడే అది మనకు పరలోకంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దయచేసి మీరెవరు కూడా బయట ఉండదండి, అందరూ లోపల కూర్చోండి. ఇంకా ఇబ్బందిగా ఉంటే లోపల ఇంకా ఏర్పాటు చేస్తాం. మాత్రం వేరే ఉంటాడు. ఇది చేసి నిశ్శబ్దంగా దేవుని యొక్క వాక్యాలని అనుకుంటున్నాం. మొదటిగా కట్టుపల్లి మ్యాథ్యూ నంది గారు దేవుని యొక్క వాక్యాన్ని అందిస్తారు. ఎవరితో బైబిల్ ఉందండి? మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు. మిమ్మల్ని చూస్తూ ఉంటే చిన్న చిన్న స్థానిక సంఘాలుగా ఉండేటువంటి మనమందరం ఒక చోట ఇట్లా కలిస్తే ఎంత పెద్ద సమూహంగా ఉంటుందో అది మిమ్మల్ని చూస్తే నాకు అర్థమవుతాను. మేము కూడా అంటే గుంటూరు జిల్లాలో ఇక్కడికంటే ఇంకా ఎక్కువ సంఘాలు అక్కడ ఉన్నాయి. కానీ మేమందరం కలిసి కూడితే ఇంతమంది మా దగ్గరికి కాదు. మీకు ప్రత్యేకమైన వందనాలు. అందరూ వచ్చారు, సంతోషం. నిన్నటి దినం నుండి మరి మనం వాక్యం పెడుతున్నాం. ఆయా వ్యక్తుల్ని దేవుడు ఉపయోగించుకుని మనకి వినిపిస్తున్నటువంటి వర్తమానాలన్నీ వింటా ఉన్నాం. మీరందరూ జాగ్రత్తగా విని మరి బలపడుతూ ఉన్నారని, ప్రభువులో బలపడుతూ ఉన్నారని సూచిస్తూ ఉన్నాను. దేవుని వాక్యం మనకు యథాలాపంగా వింటే అది పూర్తి దాని అర్థం, దాని లోతుతో సహా మనకి అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో ఎన్నో వాక్యాలు ఉన్నాయి. మొదటి వచనమే చూసుకోండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశంలో సృజించెను అన్న ఒక్క మాటలోనే ఎన్నో లక్షల సంవత్సరాల కాల వ్యవధి ఇమిడి ఉంది. అట్లాగే ఎంతో గూఢమైనటువంటి సంగతులు కూడా ఆ వాక్యం వెనకాల మరి విశదపరచబడ్డాయి, నిగూఢంగా ఉన్నాయి. కనుక మనం మనసు పెట్టి చదివితే కానీ అది అర్థం కాదు. యోహాను 3:16 ఒకే ఒక్క వాక్యం, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి విమోచన ప్రణాళిక అంతా ఆ వాక్యంలో దాగి ఉంది. కనుక మనం మనసు పెట్టి వింటే దేవుని యొక్క తలంపులు మన యొక్క హృదయాలకు తప్పనిసరిగా గోచరం అవుతాయి. ఈ మధ్యాహ్న కాలం నేను మీతో కీర్తనల గ్రంథం నుండి 91వ కీర్తన మొదటి 7 వచనాలు మీతో ధ్యానించాలని మనసు కలిగి ఉన్నాను. ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ వాక్యం కూడా అంతే. ఇది సహజంగా సేవకులు, బోధకులు అనేటువంటి వారు ఏదైనా గృహ ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఎక్కువగా ఈ యొక్క కీర్తనను చదివి ఆ కుటుంబానికి ఒక దేవుని ఆశీర్వాదం ఉందని, దేవుని భద్రత, దేవుని యొక్క కాపుదల ఆ కుటుంబం పట్ల మరి చక్కగా ఉందని చెప్పడానికి మరి యొక్క అధ్యాయాన్ని ఎక్కువగా చదువుతారు. కానీ ఈ యొక్క అధ్యాయంలో రాయబడినటువంటి మాటల అర్థాలను మనం గమనిస్తే మాత్రం మనకు చాలా చక్కటి వర్తమానం మనకు అందుతుంది. దేవుడి యొక్క వర్తమానం చూడండి. నేను మొదటి 7 వచనాలు నేను చదువుతాను, నేను జాగ్రత్తగా వినండి. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడని
నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటకారి ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు కాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కేడమును తాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎదురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుదువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. చూడండి, ఇక్కడ ఈ 7 వచనాల్లో దేవుని యొక్క సంరక్షణ గురించి చాలా చక్కగా వివరించబడింది. చివరి వరకు మనం చదువుకుంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క ఆశ్రయము, ఆయన యొక్క విశ్రాంతి, ఆయనలో ఉండేటువంటి ప్రతి విధమైనటువంటి మేలు ఈ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. ఇవన్నీ మనకు రావాలి అంటే మొట్టమొదటి వాక్యంలోనే దేవుడు ఒక షరతు మనకి వినిపిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఆ షరతులు కనుక మనం గమనిస్తే దేవుని యొక్క ఐశ్వర్యవంతమైనటువంటి ఆశీర్వాదాలన్నీ, ధన్యతలన్నీ మన సొంతమవుతాయి. కనుక ఆ షరతు ఏందో చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. చూడండి, ఇక్కడ చాటున నివసించువాడే అని రాయబడింది. కానీ ఇంగ్లీష్ బైబిల్లో కేజీబీ మనం చూస్తే ఏమవుతుందంటే, హీ దట్ dwelleth in the secret place of the most high. అంటే ఒక రహస్య స్థలంలో మహోన్నతుని చాటున, అంటే మహోన్నతుని యొక్క సాన్నిహిత్యంలో, మహోన్నతుని యొక్క ఒక మరి రహస్యమైనటువంటి స్థలంలో ఆయనకు చాలా సమీపంగా, అత్యంత సమీపంగా నివసించేటువంటి వాడే ఆ సర్వశక్తుని యొక్క నీడను విశ్రమించువాడు అని అర్థం. అంటే ఎవరైతే ఆ మహోన్నతుని యొక్క నీడను ఆశ్రయించి, ఎవరైతే ఆయన చాటున, ఆయనకు అతి సమీపంగా, ఆయనకు అత్యంత సన్నిహితంగా ఎవరైతే జీవిస్తారో వారే ఆ గొప్ప దేవుని, ఆ సర్వశక్తుని యొక్క నీడను విశ్రమిస్తారు. వారికే అక్కడ విశ్రమ స్థలం ఉంది అన్నది. మనం ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ దేవుని యొక్క నివాసముల గురించి మనం చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క నివాసం వేరు, మనం జీవించేటువంటి జీవితం వేరు. మనం ఒక విస్తృత అర్థంలో మాట్లాడుతున్నట్లయితే దేవుని యొక్క కను దృష్టి ఈ భూలోకం అంతా ఉంది. దేవుని యొక్క నివాస స్థలం అది వేరుగా ఉంది. ఈ రెండింటికి తేడా మీరు తెలుసుకోవాలి. ఆ తేడాను తెలుసుకున్నప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదాలను మనం పొందగలుగుతాం. ఇక్కడ కీర్తనాకారుడు మనకి తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, దేవుని యొక్క నివాసము వేరు, దేవుని యొక్క కను దృష్టి వేరు. దేవుని యొక్క కను దృష్టి అంటే ఒక విస్తృత అర్థంలో మనం మాట్లాడుకున్నట్లయితే, కీర్తనాకారుడు 139వ కీర్తనలో అంటున్నటువంటి మాటల్ని మనం గమనిద్దాం. ఆ మాటల అర్థాన్ని మనం తెలుసుకొని మనం ప్రస్తుతం ఎక్కడ జీవిస్తున్నాము అన్నదాన్ని మనల్ని మనం వేగిసి వేసుకున్నాం. సర్వశక్తుని యొక్క, మహోన్నతుని యొక్క నీడను మనం ఉన్నామా, లేక ఆయన యొక్క కను దృష్టి క్రింద ఉన్నామా అన్నదాన్ని, ఆ తేడా మనం తెలుసుకున్నాం. 139వ కీర్తనలో దావీదు భక్తుడు ఏమంటున్నాడంటే 7వ వచనం, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవుదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవుదును. నేను ఆకాశమునకెక్కినను నీవు అక్కడను ఉన్నావు, నేను పాతాళమందు పండుకొనినను నీవు అక్కడను ఉన్నావు. నేను వేకువ రెక్కలు కట్టుకొని సముద్ర దిగంతములలో నివసించినను
అక్కడను నీ చెయ్యి నన్ను నడిపించును, నీ కుడి చెయ్యి నన్ను పట్టుకొనును. ఇక్కడ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నటువంటి భావం ఏంటంటే, దేవా, నేను నీ యొక్క ఆత్మ నుండి, నీ యొక్క కను దృష్టి నుండి నేను ఎక్కడికి వెళ్ళలేను. నేను ఆకాశమునకు ఎక్కడికి వెళ్ళినా కానీ, మీరు చూడండి, ఆకాశము అంటే అది ఒక అంతము లేనటువంటి స్థలం. మనకు ఒక ర్యాకెట్ ఉందనుకోండి మన దగ్గర, సపోజ్ మన మానవులు ప్రస్తుతం తయారు చేసేటువంటి ర్యాకెట్లు ఒక గ్రహంలో కొన్ని, అది ఎంత ఎత్తు చూసుకుంటేవో 150 కిలోమీటర్లు వెళ్తారు, కానీ ఆ కక్షలో మాత్రం కొన్ని వేల లక్షల కిలోమీటర్లు తిరిగి ఆడ కూర్చుంటారు. కానీ ఇంకా విశాల విశ్వంలో నక్షత్ర రాశులన్నీ విస్తరించినటువంటి చోటంటూ ఉంటుంది. అవన్నీ ఎన్ని శాస్త్రవేత్తలు దాన్ని దేనితో పోల్చారంటే కాంతి సంవత్సరాలతో పోల్చారు. అంటే ఒక వెలుగు ఒక 100 కిలోమీటర్లు వెళ్ళడానికి ఒక క్షణం పట్టింది అనుకోండి, 1,000,000 కిలోమీటర్లు వెళ్ళడానికి 1 గంట పట్టింది అనుకోండి సపోజ్. అట్లా ఆ కాంతి సంవత్సరాలు 1 సంవత్సరం పాటు వెళ్ళినా కానీ అక్కడ కూడా దేవుడు ఉన్నాడు. అంటే నువ్వు కొన్ని కోట్ల కోట్ల మైళ్ళ దూరం నువ్వు ఆకాశంలో వెళ్ళినా కానీ అక్కడ నీవు ఉన్నావు. అట్లాగే నేను పాతాళానికి వెళ్ళినా కానీ, అంటే భూమిని నన్ను ఎవరో చూడకూడదు, నన్ను దేవుడు సైతం, దేవదూతలు సైతం ఎవరు నన్ను చూడకూడదు అని నువ్వు భూమిని తవ్వుకుంటూ 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 ఒక 100 కిలోమీటర్లో 200 కిలోమీటర్లో క్రిందకి వెళ్ళినా కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావు. ఇక 3వ స్థలం సముద్ర దిగంతములు. కొన్ని చోట్ల మైళ్ళ లోతు ఉంటుంది సముద్రం లోపల, అట్లా అడుగున అది చాలా అది సముద్ర గర్భం అంటారు దాన్ని. అక్కడికి నేను ఒకవేళ ఏదన్నా ఒక జలాంతర్గాన్ని వేసుకుని నేను వెళ్ళి అక్కడ ఉన్నా కానీ అక్కడ కూడా నువ్వు ఉన్నావు. అంటే దేవుని యొక్క కను దృష్టి లేని, ప్రసరించబడినటువంటి ప్రదేశం అంటూ ఈ భూమి మీద ఎక్కడ, ఈ విశాలంలో ఎక్కడా లేదు. ప్రతిదీ ఆయన యొక్క కను దృష్టి క్రిందనే ఉంది. మీరు మత్తయి సువార్త 10వ అధ్యాయం 29వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నటువంటి మాట ఏంటంటే, 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, మరి వాటిలో మీ తండ్రి సెలవు లేక ఒకటి కూడా నేలను పడదు అంటున్నాడు ఆయన. అంటే ఎంతో అల్పమైనటువంటి పక్షులు, పిచ్చుకలు, చాలా చిన్న పక్షులు అవి చాలా, వాటి ధర చాలా స్వల్పమే, కానీ వాటి దేవుని యొక్క సెలవు లేకుండా అది ఒకటి కూడా నేలను రాలదు అంటున్నాడు. అంటే కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి అంత చిన్న పిచ్చుక మీద సైతము ప్రసరించుతూ ఉన్నది. కనుక వాటికంటే ఎంతో శ్రేష్ఠుడుగా నిర్మింపబడినటువంటి మానవుడు దేవుని కనుదృష్టి నుండి ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేదు. కనుక ఈ భూలోకంలో ఉన్నటువంటి ఎన్ని వందల కోట్ల మంది మనుషులు ఉన్నప్పటికీ వాళ్ళందరినీ దేవుని యొక్క కనుదృష్టి గమనిస్తూనే ఉంది. ఇది ఒక పార్శ్వం. 2వ పార్శ్వం ఏంటంటే, ఆ సర్వోన్నతుడైనటువంటి దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు ఆయన చాటున, ఆయన యొక్క సాన్నిహిత్యంలోనికి, ఆయన యొక్క సమీపంలోనికి వచ్చి రక్షింపబడి ఆయనను గూర్చి తెలుసుకొని, నాకు ఈ భూలోకంలో ఎక్కడా భద్రత లేదు, దేవుని యొక్క నివాస స్థలంలోనే నేను జీవించాలి, అక్కడే నాకు సంరక్షణ, అక్కడే నాకు కాపుదల, అక్కడే నాకు విశ్రాంతి, నా విశ్రమ స్థలం అదే, అక్కడే నేను ప్రశాంతంగా ఉండగలుగుతాను అని నమ్మి విశ్వసించి ఆ యొక్క విశ్రమ స్థలాన్ని వీడనటువంటిది ఈ యొక్క మహోన్నతుని యొక్క చాటు. అంటే ఇక్కడ దేవుడు ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ 91వ కీర్తనలో మనం చూసాం. ఇక్కడ ఇందాక నేను మీకు పక్షుల గురించి వివరించినట్లుగానే ఈ కీర్తన అంతా కూడా ఒక అలంకారికంగా పక్షుల భాషలో మనకు కనపడతా ఉంది. బైబిల్లో దగ్గర 40% పైచిలుకు వాక్యాలన్నీ కూడా అలంకారిక భాషలో రాయబడ్డాయి అన్నమాట. అలంకారిక భాష అంటే ఏంటి మీకు ఐడియా ఉందా? అలంకారిక భాష అంటే ఒక
విషయాన్ని మనస్సులో పెట్టుకుని ఇంకొక విషయాలతో దాన్ని పోలుస్తూ మాట్లాడటం అన్నమాట. అంటే ఇక్కడ ఈ వచనాలన్నీ కూడా అటువంటి అలంకారిక భాషలోనే రాయబడ్డాయి. కనుక ఇక్కడ రాయబడినటువంటి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుని నివాసాన్ని ఆశ్రయించినటువంటి వారికే ఆయన యొక్క ఆ సర్వోన్నతుని, ఆ సర్వశక్తుని నీడను విశ్రమిస్తారు అంటున్నారు. మీరు చూడండి, పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, ఆయన అరియోపగు అనేటువంటి సభలో నిలబడతాడు. ఎక్కడ ఏ అధ్యాయం? అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయం మనం తీసి చూసినట్లయితే అక్కడ ఏథెన్సు ప్రజలు వారికి తెలియనటువంటి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆ దేవుడు ఎవరో తెలియదు, కానీ వాళ్ళు మాత్రం పేరు తెలియనటువంటి దేవునికి మేము ఒక బలిపీఠం కట్టాము, ఆ బలిపీఠం మీద మేము ఆయనకి బలులు అర్పిస్తున్నాము అని ఆ బలిపీఠం ఒకటి కట్టి దాని మీద పేరు తెలియని దేవుడికి అని రాశారు. అది ఆయనకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపింది, విస్మయాన్ని గొలిపింది. అదే వీళ్ళు ఎంత భక్తి శ్రద్ధలతో, ఎంతో అతి భక్తితో మీరు ఆరాధిస్తున్నారు అంటాడు ఆయన ఏథెన్స్ వాళ్ళతో. మీరు చూడండి, ఈ లోకంలో నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు మనం. అంటే ఇక లేని దేవుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు ఇతరులందరూ. మరి వాళ్ళ యొక్క భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయి, మన యొక్క భక్తి శ్రద్ధలు ఎలా ఉన్నాయని తెలుసుకున్నప్పుడు ఇక్కడ ఏథెన్స్ ప్రజల్లాగానే ఉంటుంది. ఆయన ఏమంటున్నాడంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 17వ అధ్యాయంలో అతి అతి భక్తి శ్రద్ధలు ఈ సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై మీరు ఉన్నారు అంటున్నాడు. చూడండి, అతి దేవతా భక్తి కలిగి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు చేస్తున్నారు ఏంటంటే, పేరు తెలియని దేవునికి మేము మా బలులు అర్పిస్తున్నాము అని బలిపీఠం మీద రాసుకున్నారు. అటువంటి వారితో మన నిజ దేవుని గురించి ఆయన సాక్ష్యమిస్తూ అంటున్నటువంటి మాటలు ఇక్కడ 24వ అధ్యాయంలో 24వ వచనంలో మనం చూస్తాం. జగత్తును అందరి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయములలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయువాడు కనుక తనకు ఏదైనాను కొదువై ఉన్నట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాదు. మనం ఆరాధించేటువంటి దేవుడు మనుషుల చేతుల వలన ఏదైనా ఒకటి సృజించి చేతులతో ఒక రాయినో, ఒక చెక్కనో, ఒక చెక్కి, ఒక విగ్రహాన్ని సృజించి దాన్ని మనం పూజిస్తే ఆయన ఆరాధించబడడు. దీన్ని మనం గమనించాలి. కనుక ఇక్కడ ఆ సర్వరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు మానవ హృదయాన్ని తన యొక్క నివాస స్థలంగా చేసుకున్నాడు. కనుక 28వ వచనం మీరు చూడండి, ఏమంటున్నాడు 27 చివరిలో, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండేవాడు కాడు, మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చరించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అంటే ఒక వ్యక్తి జీవించి ఉన్నాడు అంటే మనకి ఏ ఏ గుణ లక్షణాలు ఉండాలి? నేను బ్రతుకుతున్నాను అంటే మనలో చలనం ఉండాలి, ఆ చలించేటువంటి గుణం ఉండాలి. ఆ విధంగా మేము మా యొక్క దేవునిలో బ్రతుకుచు చెల్లిస్తూ ఉన్నాము, అట్లాగే ఉనికి కలిగి ఉన్నాము, ఒక అస్తిత్వాన్ని కలిగి ఉన్నాము. యేసుక్రీస్తు మరి దేవుడు మోషే గారికి ప్రత్యక్షపరుచుకుంటూ అన్నటువంటి మాటల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో మీరు గమనించినట్లయితే మోషే గారు నీ పేరు ఏంటి అని దేవుడు అడిగినప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు మోషేకి? నేను ఆ దేవుణ్ణి ఈ దేవుణ్ణి అని ఆయన తనను తాను ప్రత్యక్షపరచుకోకుండా నేను ఉన్నవాడును అంటున్నాడు. ఆయన ఉన్నవాడు అంటే మన లోకంలో చాలా అర్థాలు ఉంటాయి. అబ్బా ఆడికి
దేవుడా బాగున్నవాడు అంటారు. అంటే ఆయనకి చాలా పొలాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, మరి పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయి అనేటువంటి అర్థం భూలోకంలో ధ్వనిస్తుంది. కానీ ఇక్కడ నేను ఉన్నవాడను అంటే నేను ఉనికిలో ఉన్నటువంటి వాడిని, నేను అస్తిత్వంలో ఉన్నటువంటి వాడిని. మిగతా వాళ్ళందరూ అస్తిత్వంలో లేరు, వాళ్ళకు ఒక ఉనికి లేదు, వాళ్ళకు ఒక చలనం లేదు అని దేవుడు ఇక్కడ సాక్ష్యం ఇస్తూ మనల్ని కూడా ఏమంటున్నాడంటే, పౌలు గారు మేము అటువంటి ఉన్నవాడైనటువంటి దేవుడిలో మేము జీవిస్తూ ఉన్నాం, మేము బ్రతుకుతూ ఉన్నాం, మాకు ఒక ఉనికి ఉంది, మాకు ఒక చలనం ఉంది అంటున్నాడు. చూడండి, క్రైస్తవులకు దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదమే. అందరూ దేవుడు, మీరు చూడండి, ఎక్కడైనా కానీ మనం రోడ్ల మీద వెళ్తున్నప్పుడు ఒక మాస్క్ వచ్చిందనుకోండి, గట్టిగా తలకాయలు వచ్చుకుంటారు ముస్లిం సోదరులు. అదే హిందువులు అయితే వాళ్ళంతా ఫాస్ట్గా బండ్ల మీద వెహికల్స్ మీద వెళ్తున్నా కానీ ఆ దేవాలయమో ఆ విగ్రహమో కనపడగానే చంపలేసుకుంటారు. మనకు అటువంటి స్థితి లేదు. మన దేవుడు ఒక స్థిర నివాసం మన హృదయాల్లోనే ఏర్పాటు చేసుకున్నాడు. ఇందాక నేను మీకు 3 రిఫరెన్స్లు చదివి వినిపించాను. యోహాను సువార్త 14వ అధ్యాయం. మీరు చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయంలో చిన్న చిన్న వివరణలు ఇస్తూ నేను మళ్ళీ ముందుకు వెళ్దాం మన యొక్క ధ్యానం. యోహాను సువార్త 14వ అధ్యాయము చూడండి. ఇక్కడ ప్రభువు మనకు ఎల్లప్పుడూ ఉండుటకై 16వ వచనం, నేను తండ్రిని వేడుకొందును మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపము ఆత్మను మీకు అనుగ్రహించును. ఈ పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ఆదరణకర్త ఒకసారి మన హృదయంలోకి, అంటే ఆయనను విశ్వసించినటువంటి వారి హృదయంలోకి వచ్చాడు అంటే ఇక అది ఒక స్థిర నివాసం అన్నమాట. స్థిర నివాసం అంటే ఇక ఆయన విడిచిపెట్టి వెళ్ళడు. కనుకనే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమంటాడంటే ఎల్లప్పుడూ ఉండుటకై. ఆయన ఏదో కొద్దిసేపు ఉండి కొద్దిసేపు వెళ్ళిపోతాడని కాదు. కనుక మనం చాలా మంది ఈ మధ్యలో పాటలు పాడుతూ ఉంటాం. చాలా మంది పెంతెకొస్తు వాళ్ళు ఎక్కువగా పాడేటువంటి పాట ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవ మమ్మల్ని నింపు నింపు నింపు, నీ ఆత్మతో నింపు, దిగిరా అని పాడుతూ ఉంటారు. మీరు చూడండి, ఇది ఒక అర్థం లేనటువంటి పాట. దేవుని వాక్యం ఇక్కడ సెలవిస్తున్నటువంటి వాక్య భావం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుణ్ణి యేసుక్రీస్తు ప్రభు వారు వేడుకున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఆయన వచ్చాడు, ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట అది. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. ఎప్పుడూ ఉంటాడు ఆయన ఇక స్థిర నివాసం ఏర్పరచుకున్నాడు అంటే ఎప్పుడు ఉంటాడు. ఇందాక నేను 91వ కీర్తనలో చదివినటువంటి వాక్య భావం ఇదే, మహోన్నతుని చాటున నివసించువాడే. ఇలా ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువుని లేదా పరిశుద్ధాత్మ దేవుడిని లేక తండ్రి అయినటువంటి దేవుడిని, ఇక్కడ చూడండి, మనం పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కడే అనుకుంటాం, కానీ ఇక్కడ ప్రభువు మనకి వాగ్దానం చేస్తున్నటువంటి మరి యొక్క త్రిత్వంలో 2 ప్రధాన భాగాలు. 23వ వచనంలో, యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేతుము అంటున్నాడు. అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రభు మాటల్ని బట్టి పరిశుద్ధాత్మ దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, అంటే సంపూర్ణంగా త్రిత్వమైనటువంటి దేవుడు మనలో నివసించాలని కోరుకుంటున్నాడు. ఆయన మనలో ఉంటాడు, మనతోనే ఉంటాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది దేవుడు మనుషుల ఎడల తాను కలిగి ఉన్నటువంటి సంకల్పం. నేను ఇదివరకు మీరు యెరూషలేములో నాకు ఒక మందిరాన్ని కట్టండి, మీరు అందరూ అక్కడికి బలులను తీసుకుని వచ్చి నా కొరకు బలులు అర్పించండి అని దేవుడు ఒక ధర్మశాస్త్రం ప్రకారం ఒక నియమం పెట్టాడు. కనుక ఆ
ఆనాటి భక్తులందరూ, ఇశ్రాయేలీలందరూ ఏం చేసేవాళ్ళంటే, ఈ రోజుల్లో కామన్ గా అన్యులైనటువంటి వారందరూ చేస్తున్నటువంటి రీతిగా సంవత్సరానికి ఒకసారి మేము ఆ యెరూషలేము కొండకు వెళ్తాం, అక్కడ మేము దేవునికి అర్పించాల్సినవన్నీ మేము అర్పిస్తాం, అక్కడ మేము ఆ బలులు చెల్లిస్తాం అని సంవత్సరానికి ఒకసారి మాత్రమే వెళ్ళగలిగేటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు దేవుడు అంతకంటే ఎంతో ఉన్నతమైనటువంటి రీతిలో ఒక స్థిర నివాసాన్ని, నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు క్షణాల్లో దేవుడితో నువ్వు మాట్లాడి ఆయనతో సహవాసం చేస్తూ, స్నేహం చేస్తూ, ఆయనతో సాన్నిహిత్యంలో, ఆయనతో అతి సమీపంగా నువ్వు నివసించగలిగేటువంటి స్థితిని దేవుడు నీకు తీసుకొని వచ్చాడు. 1 కొరింథీ పత్రికలో మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా అంటున్నాడు ఆయన. కనుక ఇక్కడ దేవుని ఆత్మ మనలో ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉన్నది. దీనిని మనం అర్థం చేసుకోవాలి. ఆ తదుపరి ఇంకా మిగతా వచనాలు కూడా రోమపత్రిక 8వ అధ్యాయం కానీ, 1 యోహాను పత్రిక 3-4 అధ్యాయాల్లో నేను నాకు చదివినటువంటి వాటిని మరలా నేను మీకు చెప్పాలని అనుకోవటం లేదు. ఇదే వాక్య భావాన్ని ఆ యొక్క వచనాలు కూడా మనకు ఇస్తాయి. కనుక మనం ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం నమ్మినటువంటి దేవుడు గొప్ప దేవుడు. ఇందాక మనం మాట్లాడుతున్నాం. ఏం మాట్లాడుతున్నాము? ఇందాక అక్కడ కోర్టుకో కింద మన ప్రియాంకకి మనం బాప్తిస్మం ఇస్తూ, అమ్మా యోహాను సువార్త 3వ అధ్యాయంలో ప్రభువు ఇలా చెప్తూ ఉన్నాడు నికోదేముతో, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలడు అని చెప్తూ ఉన్నాడు. కనుక దేవుని రాజ్యం నీకు కావాలి అంటే నువ్వు మొదట నీటి బాప్తిస్మం తీసుకోవాలి. తర్వాత దాని ద్వారా వచ్చేటువంటి ఆత్మ బాప్తిస్మాన్ని నువ్వు పొందుతావు అని మనం ఆ పాపకు చెప్పాం. మీరు చూడండి, ఇక్కడ ఎవరైతే ఆ విధంగా విశ్వసిస్తూ ఉన్నారో అందరికీ చెప్పేటువంటి మాట ఏంటంటే, సహజంగా నాలాంటి వాళ్ళు దేవుడిని నమ్ముకుంటే దేవుడితో కలిసి నడవడం అంటే అది ఒక పూలపాన్పు కాదు, అది ఒక ముళ్ళబాట లాగా ఉంటుంది. ఎన్నో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, ఎన్నో బాధలు ఉంటాయి. వాటినన్నిటినీ మనం అధిగమించాలి, దేవునితో కలిసి నడవాలి, ఆయన్ని హత్తుకోవాలి, ఆయన్ని విడిచిపెట్టకూడదు అని ఎన్నో ధైర్య వచనాన్ని మనం ఆ నూతనంగా మరి బాప్తిస్మం పొందేటువంటి యవనస్తులకి చెప్తూ ఉంటాం మేము సహజంగా. కానీ దేవుని యొక్క గుణ లక్షణాలని మనం గమనించినట్లయితే పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ ఆయన యొక్క గుణ లక్షణాల్లో ఎంతో ప్రాముఖ్యమైనటువంటి గుణ లక్షణం ఆశీర్వదించడం అన్నది. ఆయన ఆశీర్వదించేటువంటి దేవుడు ఎన్నో ఉత్తమోత్తమైనటువంటి వాటితో మనుష్యుల్ని ఆయన అలంకరిస్తూ ఉన్నాడు. ఒక నిత్య రక్షణ, ఒక నిత్య విమోచన, ఒక నిత్యమైనటువంటి పరలోక రాజ్యం, ఇట్లా దేవుడు ఏది ఇచ్చినప్పటికీ కూడా అది నిత్యమైంది. మీరు గమనించండి, ఏది తాత్కాలికంగా ఉండదు. కనుక ఆయనతో కలిసి నడిచేటువంటి వారికి శ్రమలు ఉంటాయి అన్నది ఎంత వాస్తవమో, ఆయనతో కలిసి నడిస్తే ఉండేటువంటి ఆశీర్వాదాలు అంత గొప్ప ఆశీర్వాదాలు అని కూడా దేవుని వాక్యం మనకి సెలవిస్తా ఉంది. ఇక్కడ ఒక సన్నటి తెర ఉంది. ఆ తెర ఇక్కడ నివసించువాడే అన్న షరతులో ఉంది. నువ్వు ఎప్పుడైతే ఒక దేవుని యొక్క సంరక్షణలో, దేవుని యొక్క నీడలో, దేవుని యొక్క నివాసంలో నిత్యము ఉంటావో అప్పుడు నువ్వు ఆ సర్వశక్తుని యొక్క నీడలో నువ్వు విశ్రమిస్తావు. విశ్రమము అంటే అక్కడ నీకు ఒక నిత్య భద్రత ఉంటుంది, నిత్య సమాధానం ఉంటుంది, నిత్యమైనటువంటి కాపుదల ఉంటుంది, అక్కడ ఒక ఆశ్రయం ఉంటుంది. ఇట్లా దేవుని యొక్క సమస్తమైనటువంటి ఆశీర్వాదాలు ఆ సర్వశక్తుడు అంటే ఆయనకి ఎదురే లేదు. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన. ఆయన్ని ఎదిరించి ఆయన నీడ కింద ఉన్నటువంటి వారిని అభ్యంతరపరిచేటువంటి శక్తి ఈ భూలోకంలో ఏదీ లేదు. కనుకనే అక్కడ సర్వశక్తిని నీడ అన్నాడు కీర్తనాకారుడు.
అది సామాన్యుని నీడ కాదు. ఒక సైనికుడు, ఒక రాజు, లేకపోతే ఇంకొకడు ఒక యూదుడు. అయితే అది కొంత తాత్కాలికంగానో లేకపోతే ఏదన్నా ఒక విఫలభరితంగానో ఉండొచ్చు. కానీ సర్వశక్తిమంతుని నీడ అంటే అది అక్కడ నుండి ఇక్కడ నిన్ను కదిలించగలిగింది ఏది ఉండదు అంటున్నాడు. మీరు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి ఆశీర్వాదాలన్నీ మనం గమనించినట్లయితే ఆయనే నాకు, రెండవ వచనం, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకోను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. మీరు చూడండి, ఇదే కీర్తనాకారుడు జన్మించినటువంటి సొలొమోను గారు దేవుని దగ్గర నుండి ఒక నీకేం కావాలి కోరుకో అన్నప్పుడు ఆయన కూడా మనలాగానే అందరిలాగానే పుట్టాడు. సొలొమోను గారు రాజుగారి కుమారుడు అన్న పేరే కానీ మనలాగానే జన్మించాడు ఆయన. కానీ దేవుడు ఆయన నీకేం కావాలి అని కోరుకోమన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నువ్వు నాకు ఒక గొప్ప జనాంగాన్ని ఇచ్చావు. ఆ జనాంగాలు అందరూ ఏదో ఒక సమస్యతో నిత్యం నా దగ్గరకు వస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను తీర్పు తీర్చగలిగినటువంటి శక్తి నాకు లేదు. కనుక వాళ్ళందరికీ తగినటువంటి రీతిలో నేను తీర్పు తీర్చడానికి నాకు తగిన జ్ఞానం ఇవ్వు అంటాడు. అదే ఎవరైనా దేవుడు ప్రత్యక్షమైతే నాకు ఆ డబ్బు కావాలి, ఐశ్వర్యం కావాలి అని అడుగుతారు. కానీ ఈయన తెలివి అడుగుతున్నాడే, జ్ఞానం అడుగుతున్నాడే అని దేవుడు ఆయన మెచ్చి, జ్ఞానంతో పాటు నువ్వు అడగని వాటిని కూడా నేను నీకు ఇస్తున్నాను అని సమస్తమైనటువంటి ఘనతలు వీటన్నిటిని ఇచ్చాడు. ఆయన రాసినటువంటి సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఒక 4 అల్పమైనటువంటి జీవులు, మనుష్యుడు సర్వశక్తిని నీడను ఆశ్రయించడానికి కొందరే ఆశ్రయిస్తున్నారు, కానీ అత్యధిక సంఖ్యాకులు ఆశ్రయించడం లేదు. కనుక ఓ మనుష్యులారా, మీరు ఈ చిన్న అల్ప ప్రాణుల్ని నేను సృజించాను, వాటిని చూసి మీరు బుద్ధి తెచ్చుకోండి. అవి ఏ విధంగా నడుస్తున్నాయి, ఏ విధంగా బ్రతుకుతున్నాయి, ఏ విధంగా జీవిస్తున్నాయి, వాటి ముందు చూపు ఏంటి, అవి ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నాయి, వీటినన్నిటినీ ఆ చిన్న చిన్న అల్పజీవుల్ని మీరు చూసి బుద్ధి తెచ్చుకోండి అని సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో ఆ 4 చిన్న జీవుల గురించి మనకి తెలియజేస్తా ఉన్నాడు. చూడండి, మనుష్యుడైతే ఎవరైతే దేవుని యొక్క ఆ మహోన్నతుని యొక్క నీడను విశ్రమించేటువంటి వారు కొందరే ఉన్నారు, కానీ అత్యధికులు ఆయన యొక్క నీడను, ఆయన యొక్క సామీప్యానికి రావడం లేదు. మనుష్యులందరైతే ఆయన కనుదృష్టి క్రింద ఉన్నారు, కానీ ఆయన యొక్క నివాసానికి మాత్రం వచ్చేటువంటి వాళ్ళు చాలా అల్పంగా ఉన్నారు. కాబట్టి మీరు ఈ చిన్న చిన్న జీవుల్ని చూసి బుద్ధి తెచ్చుకోండి అని ఆ యొక్క జ్ఞాని అయినటువంటి సొలొమోను గారు సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనకు ఆ 4 చిన్న జీవుల గురించి వివరిస్తూ ఉన్నాడు. మీరు చూడండి, 24వ వచనం, సామెతల గ్రంథము 30వ అధ్యాయము 24వ వచనంలో ఇక్కడ రాయబడ్డాయి 4 చిన్న జీవులు. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానం గలవి. చీమలు బలము లేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరచుకొనును. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నువ్వు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. చూడండి, ఇక్కడ జ్ఞాని అయినటువంటి సొలొమోను మనకు 4 చిన్న ఎంతో అల్పమైనటువంటి జీవుల్ని మనకి పరిచయం చేస్తూ ఉన్నాడు. వాటిలో మొదటిది చీమ. మీరు చూడండి, చీమ ఎంత చిన్నగా ఉంటుంది. మనకి ఇక్కడ మన దేశంలో చూస్తే ఉష్ణ దేశం మనది. ఇక్కడ చాలా నల్ల చీమలని చిన్నగా ఉంటాయి, ఎర్ర చీమలని కొద్దిగా పెద్దగా ఉంటాయి, గండు చీమలని ఉంటాయి, ఇంకా కొద్దిగా పెద్ద సైజులో ఉంటాయి. ఇట్లా మనకి ఇక్కడ ఒక 7-8 జాతుల
చీమలు మాత్రమే కనపడతాయి. కానీ సైన్స్ ఏం చెబుతుందంటే భూలోకం మొత్తం దగ్గర 15,000 రకాల చీమలు ఉన్నాయంట. ఆ చీమలన్నీ కూడా ఏది చూసినా కానీ 1 సెంటీమీటర్ లోపే ఉంటుంది దాని సైజ్. అది చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ ఎక్కువగా కనపడేటువంటి నల్ల చీమలు అయితే అది అసలు అది వెంట్రుక అంత మందం ఉంటుందో లేదో తెలియదు. అది చాలా చురుగ్గా కదులుతూ ఉంటుంది. దాని యొక్క వేగం ఎంత ఫాస్ట్గా ఉంటుంది. అది ఇక్కడ ఆగి వెంటనే అంత చక్కచక్క కదులుతూ దాని ప్రయాణం ఎంతో చురుగ్గా ఉంటుంది. క్షణాలు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చూడండి, అవి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి ఎంత ముందు చూపుతో వ్యవహరిస్తాయి. మనకు చీమల అలజడి లేదా చీమల ఉనికి వానాకాలంలోనూ లేకపోతే ఇంకా శీతాకాలంలోనూ పెద్దగా కనపడదు. అవి ఎక్కువగా ఆ ఆహారం ఎక్కువగా దొరికేటువంటి సమయం వేసవి కాలం, అంటే పంట నూర్చేటువంటి కాలం. ఆ కాలంలోనే అవి ఎంతో ముందు చూపుతూ తమకు కావలసినటువంటి ఆహారం కంటే ఇంకా ఎక్కువ ఆహారాన్ని అవి పోగు చేసుకుంటూ ఉంటాయి. దేవుడు మనుష్యునికి, ఇప్పుడు నేనున్నాను, నేను ఇప్పుడు ఉన్నానికి ఒక 85 కేజీలు బరువు ఉన్నాను. కానీ 85 కేజీల బరువు నేను మోయలేను. మీరు గమనించండి, 85 కేజీల బరువు నేను మోయలేను. కానీ చీమ తన బరువు కంటే కనీసం 3-4 రెట్ల బరువు అధికంగా మోయగలుగుతుంది. చీమకు దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత అది. అంటే అది ఒక గ్రాము ఉంది అంటే అది దగ్గర 4 గ్రాముల ఆహారాన్ని మోయగలుగుతాం అన్నమాట. అంటే దేవుడు వాటికి ఒక ముందు చూపిచ్చాడు. అవి ముందు చూపుతో మాకు కావలసినటువంటి ఆహారాన్ని రాబోయేటువంటి వర్షాకాలంలో మాకు దొరకదు, అలాగే శీతాకాలంలో కూడా ఆహారం ఎవరు పంటలు వేయరు, మాకు దొరకదు. కాబట్టి అది మాకు దొరికేటువంటి సమయంలోనే మేము ఆహారాన్ని కూర్చుకోవాలి అని అవి మోపులుగా మరి దానికంటే ఎక్కువ అధిక బరువైనటువంటి మరి ధాన్యపు గింజలు అవి మోసుకుంటూ వెళ్ళిపోతాయి నన్నాల్లోకి, చిన్న మరి చీమల సందుల్లో. చూడండి, వాటికి నువ్వు ఏం చేయండి, అది మాత్రం ఆ ఆహారాన్ని సంపాదించుకునేటువంటి లక్షణాన్ని మాత్రం అది విడిచిపెట్టదు. మీరు ఇక్కడ పెట్టండి, ఒక జిలేబీ తీసుకొచ్చి ఇక్కడ ఒక ఉట్టిగడ్డి, ఒక 10 నిమిషాలకు అక్కడికి వెళ్ళిపోతాయి. మళ్ళీ లేదా ఇక్కడ చీమలు వచ్చేసి అని తీసుకొచ్చి మళ్ళీ ఈ చివరి కట్టండి గదిలో, మళ్ళీ ఇంకో పావు గంటలు చూస్తే అవన్నీ అక్కడే బారులు తీరు ఉంటాయి. అవన్నీ ఎంతో చక్కగా జ్ఞానయుక్తంగా ఆహారం ఎక్కడ దొరుకుతుంది అని అన్వేషణతో వాటిని సంపాదించుకుంటారు. చూడండి, మరి మనుష్యుడికి ఆ ముందు చూపేది. మనుష్యుడు మనం నిత్యం మన సమాజంలో ఎన్నో మరణాలు చూస్తూ ఉంటాం. చనిపోయినటువంటి వారి గృహాలకు వెళ్తాం, మనం ఆలోచిస్తాం. అక్కడ కొద్దిసేపు చూసి అయ్యయ్యో పాపం చనిపోయాడు మంచి వ్యక్తి అని మనం కొంత విచారాన్ని వెలుగుచ్చి తిరిగి వచ్చేస్తూ ఉంటాం. కానీ ఆ ముందు చూపు, చీమలకు ఉన్నటువంటి ముందు చూపు మనుష్యునికి లేదు అంటున్నాడు. మనుష్యుడు తాను కూడా ఎప్పటికైనా ఒక రోజుకు చావవలసిందే, ఎప్పటికైనా తాను ఈ భూలోకాన్ని విడిచి వెళ్ళవలసిందే. కానీ ముందు చూపేది, నేను ఒక స్థలానికి వెళ్ళాలి, అక్కడ నాకు ఒక స్థిర నివాసం కావాలి, అక్కడ నేను నిత్యము ఉండాలి. కాబట్టి నేను ఒక స్థలాన్ని అక్కడ రిజర్వ్ చేసుకుంటాను. నేను ముందుగానే ఇక్కడ ఉన్నప్పుడే ఆ ఉండబోయేటువంటి స్థలం కొరకు నేను ప్రయాసపడతాను అనేటువంటి ముందు చూపు మనుషునికి లేదు అంటున్నాడు ఇక్కడ కీర్తనకారు. చూడండి, తదుపరి మనం చీమను విడిచిపెట్టి రెండవ జంతువు ఇక్కడ రాయబడింది ఏంటి? చిన్న కుందేలు అంటున్నాడు. చిన్న కుందేలు అని ఇక్కడ రాయబడింది, కానీ ఇంగ్లీష్లో పోనీ అని ఉంటుంది. అంటే అది కుందేలు షేప్లోనే ఉంటుంది, కానీ కుందేలు అంత సైజులో ఉండదు. అలాగే ఇక్కడ వీళ్ళకి ఏమి రాయాలో అర్థం కాక తెలుగు బైబిల్లో ట్రాన్స్లేటర్స్ తర్జుమాదారులు దానిది కుందేలు షేప్లో ఉంటుంది, కానీ చాలా చిన్నగా ఉంటుంది. ఇదే ఒక కప్ప సైజులో ఉంటుంది. ఇది కనుక దీన్ని చిన్న కుందేలు అని రాద్దాం, ప్రజలకు ఈజీగా అర్థం ఉందని ఇక్కడ చిన్న కుందేలు అని రాశారు. కానీ ఈ చిన్న కుందేలుకి దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానం ఏంటంటే
నేను చాలా అందమైనటువంటి జీవిని, చాలా అల్ప ప్రాణిని. నన్ను ఎవరైనా పెద్దగా అరిస్తేనే ఆ ధ్వనికి నేను తట్టుకోలేను. అటువంటిది ఆ మనుష్యులు నన్ను గట్టిగా పట్టుకున్నా నేను చచ్చిపోతాను. ఒక రాయితోనో ఒక కర్రతోనో ఒక చిన్న దెబ్బ కొట్టినా కానీ నేను చనిపోతాను. కనుక ఎవరికి నేను దొరకకోకుండా నాకు ఒక సురక్షితమైనటువంటి స్థలం కావాలి. నేను ఒక తాటాకుల కింద నా స్థలాన్ని నేను ఏర్పాటు చేసుకుంటే ఎవరైనా వచ్చి ఆ తాటాకు ఎత్తగానే నేను వాళ్ళకి దొరికిపోతాను. కనుక నేను ఒక తాటాకుల క్రిందనో ముళ్ళ కంపల క్రిందనో నా నివాసాన్ని నేను ఏర్పాటు చేసుకోకూడదు. నేను ఉండేటువంటి స్థలం చాలా సురక్షితంగా ఉండాలి. ఎవరు నన్ను ఆ సురక్షిత స్థలానికి వచ్చి నన్ను ముట్టడానికి, చేరడానికి వీలు లేనటువంటి ప్రదేశంలో నేను నివసించాలి అని అదేం చేస్తాయా అంటే, ఒక 2 పెద్ద రాళ్ళు, పెద్ద కొండ రాళ్ళు లాంటి స్థలాన్ని చూసుకుని ఆ రాళ్ల మధ్యలో చిన్న సందుల్లాగా ఉండేటువంటి చోట మట్టిని తవ్వుకుని అక్కడ ఒక తొర్ర ఏర్పాటు చేసుకుని దానిలో నివసిస్తుందంటారు. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథంలో ఈ జ్ఞాని అయినటువంటి మరి సొలొమోను గారు లోకంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి విషయాల్ని జాగ్రత్తగా నిశితంగా కనిపెట్టి ఈ విషయాలన్నీ రాస్తున్నాడు. చిన్న కుందేళ్లు బలము లేని జీవులు అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకును అంటున్నాడు. పేటు సందులు అంటే ఇవే బండ సందులు అని. ఒక తోడేలు లేదా ఒక కుక్కో దాని వెంబట పడుకుంటా పరిగెత్తుకుంటా వచ్చింది అనుకోండి, ఒక చిన్న కుందేలు, అది వెంటనే ఆ త్వరలో దొరుకుతుంది, రాళ్ళ సందులో ఉండేటువంటి త్వర. ఇక తోడేలు దాన్ని బయటకు తీయగలుగుతా, దాన్ని ముట్టుకోగలుగుతుందా? అది ఆ త్వర ఎదుట నిలువబడి అది బయటకు వచ్చేదాకా వేచి చూడగలుగుతుంది. కానీ ఆ బండను దానిని ముట్టలేనటువంటిది. అది బండను అది తొలచలేదు. తోడేలు కానీ ఒక కుక్క కానీ ఏది తోలచలేదు. మీరు చూడండి. కనుక ఆ చిన్న కుందేలు ఎంత తెలియగలది. మీరు చూడండి మనుషులారా, ఇది చాలా చిన్న జీవి. ఇది తనకు భద్రత కోసం ఈ బండ సందుల్లో నివాసాన్ని ఏర్పాటు చేసుకుంది. మరి మీకు ఆ భద్రత ఏది? మీకేది ఆ భద్రత? ఇక్కడ దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు, నేను మహోన్నతమైనటువంటి దేవుణ్ణి, నా యొక్క నీడకు వచ్చి మీరు విశ్రమించండి అంటున్నాడు. నా యొక్క నివాసానికి రండి అంటున్నాడు. ఇది చాలా సురక్షితమైనటువంటి స్థలము. ఇక్కడికి ఎవరు రాలేరు. అది నా కోట. ఆయన ఏమంటున్నాడు ఇక్కడ, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు. కోట అంటే అర్థం ఏంటి? కోట ఎక్కడ ఉంటుంది? మీరు ఎప్పుడన్నా కోటలు చూసారా? హైదరాబాద్ వస్తే మీకు మరి అక్కడ పెద్ద కోటలు కనపడుతుంది. మరి కోట అంటే గోల్కొండ. మరి గమనించండి, గోల్కొండలో అది ఒక పెద్ద కొండ మీద కట్టబడింది. దానికి చుట్టూ పెద్ద ప్రాకారం ఉంటుంది, చాలా పెద్ద ప్రాకారం ఉంటుంది. మనుషులు ఏ విధంగా ఎక్కలేనంత ఎత్తైనటువంటి కోట దానికి చుట్టూ ప్రాకారం ఉంటుంది. ఆ ప్రాకారం తర్వాత ఒక పెద్ద కందకం ఉంటుంది. అక్కడ ఆ గోడను దూకితే వాడు వెంటనే ఒకవేళ గోడను ఎక్కగలిగి ఏదో ఒక విధంగా నీళ్ళల్లో పడతాడు. ఇటు యువతాలకు వచ్చేవాడు ఫస్ట్. ఆ నీళ్ళల్లో ఇదివరకు రాజులు భద్రత కోసం మొసళ్ళని, పెద్ద పెద్ద సర్పాలను వదిలేవాడు. అంటే పొరపాటున ఎవరు దొంగ శత్రు సైనికుడు ఆ గోడెక్కి యువతాలకు దూకితే వాడు మొదట పడేది నీళ్ళల్లోనే పడతాడు. అంటే అక్కడ మొసళ్ళను కూడా దాటుకుని వాడు మళ్ళీ భూమి మీదకి రావాలి. వచ్చి మధ్యలో మళ్ళీ పెద్ద అంతఃపురం ఉంటుంది, దానికి ఒక బురుజు ఉంటుంది. ఆ బురుజు మీద దేవుడు నిన్ను పెడతాడు. అది ఎంత సురక్షితమైనటువంటి స్థలం. ఒక శత్రువు నిన్ను ముట్టాలి అంటే మొదట ఆ ప్రాకారాన్ని దాటుకుని రావాలి, తదుపరి ఆ కందకాన్ని దాటుకుంటూ రావాలి, తదుపరి ఆ సైనికులందరినీ దాటుకుని వాళ్ళందరినీ వధించి నీ దగ్గరికి రావాలి. అంటే కోట అంటే అంత భద్రత ఉంటుంది. ఆయనే నా కోట, నా ఆశ్రయము.
మీరు చూడండి, ఇక్కడ చిన్న కుందేలు అటువంటి కోట లాంటి స్థలాన్ని తనకు తగినటువంటి విధంగా ఒక చిన్న పేట సందుల్లో, బండ సందుల్లో ఏర్పాటు చేసుకుంటుంది. మనుష్యుడా, నీకేది ఆ భద్రత? నువ్వెక్కడ నివసించాలని కోరుకుంటున్నావు? దేవుని యొక్క నివాసంలో నువ్వు ఉండాలని ఆశపడటం లేదు. నువ్వెప్పుడూ నీకు శ్రమలు వస్తున్నాయి, నాకు బాధలు వస్తున్నాయి, నాకు శోధనలు వస్తున్నాయి అంటున్నావు అంటే నిన్ను నువ్వు ప్రశ్నించుకోవాల్సింది ఏంటంటే, ఓ క్రైస్తవుడా, నువ్వు ఆ మహోన్నతుని నీడ చాటున ఉన్నావా లేదా అన్నదాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి మొదట. ఎందుకు మనల్ని శ్రమలు వస్తున్నాయి అంటే, ఈ సాతానుడు పెట్టేవి, శత్రువు పెట్టేటువంటివి. ఆ శత్రువు నిన్ను ముడుతున్నాడు అంటే నిన్ను నువ్వు మొదటిగా ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏంటంటే, నువ్వు ఆ మహోన్నతుని చాటున, ఆయనతో సాన్నిహిత్యంలో, ఆయనకు అతి దగ్గరగా, అతి సమీపంగా నువ్వు నివసిస్తున్నావా లేదా అన్నదాన్ని నువ్వు ప్రశ్నించుకోవాలి. చిన్న కుందేళ్ళను చూసి మనం తెలుసుకోవాల్సినటువంటి సత్యం అది. మూడవదిగా మనం చూస్తే ఇక్కడ సామెతల గ్రంథము 30వ అధ్యాయం 24వ వచనంలో మిడతల్ని ఆయన మనకు పరిచయం చేస్తూ ఉన్నాడు. చూడండి, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులకి సాగిపోవును. పంక్తులకి సాగిపోవును. చూడండి, ఇక్కడ మిడతల ద్వారా దేవుడు మనకి తెలియజేయాలనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే క్రమశిక్షణ. నేను దేవుడిని నమ్ముకున్నాను, నాకు నా యొక్క తల్లిదండ్రులు చెప్పారు, బంధువులు చెప్పారు, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైనటువంటి రక్షకుడని నాకు బోధించారు. కనుక అందరూ నమ్ముకున్నప్పుడు నేను నమ్ముకోకపోతే బాగోదు. కుటుంబంలో అందరూ యేసు ప్రభు దేవుడు అంటున్నాడు కాబట్టి నేను కూడా ఆయనే దేవుడు అందామని నేను బాప్తిస్మం తీసుకున్నాను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభు అంటే ఏంటో నీకు తెలియకోకుండా, ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఏంటో నీకు తెలియకోకుండా, ఆయనను నమ్ముకోవడం ద్వారా వచ్చేటువంటి భద్రత ఏంటో, సంరక్షణ ఏంటో, ఆ నిత్య ఆశీర్వాదాలు ఏంటో నీకు తెలియకోకుండా నువ్వు ప్రభువును నమ్ముకుంటే నీకు క్రమశిక్షణ ఉన్నట్టు లెక్క. నువ్వు అదే కొద్దిసేపు శోధనలో, కొద్దిసేపు బాధలో, కొద్దిసేపు నువ్వు లోకాకర్షణలలో జీవిస్తూ కాలం కొద్దిగా వెచ్చగా, కొద్దిగా చల్లగా ఉంటూ ఉలివెచ్చని స్థితిలో ఉంటే నీకు వచ్చేది ఏంటంటే, ఇక్కడ మిడతలకు ఉన్నటువంటి క్రమశిక్షణ కూడా నీకు లేదు. వాటికి రాజు లేకపోయినప్పటికీ అవి చూడండి మీకు లక్షల్లో వస్తాయి. మిడతల దండు ఈ మధ్యలో మనకి తెలంగాణ రాష్ట్రం మీద కూడా దండెత్తినటువంటి దృశ్యాలు మనం టీవీలో చూసాం. అవి విస్తారంగా వస్తాయి. అవి ఎన్ని లక్షలు ఉన్నా కానీ అవి ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పటాలు. ఒక మిలిటరీ వాళ్ళకి సంవత్సరాల తరబడి ట్రైనింగ్ ఇస్తారు. మీరు అందరూ ఒకే వరుసలో నిలబడాలి, ఎవరు అడిగేసినా కానీ ఒకే సైజులో అడిగేయాలి, ఒకే విధంగా అందరూ మార్చి చేసుకుంటూ వెళ్ళాలి, ఒకడు ఒక అంగుళం కూడా కదలడానికి వీల్లేదు అని మిలిటరీ ట్రైనింగ్ చాలా డిసిప్లైన్గా ఉంటుంది. ఆ ట్రైనింగ్ మార్చింగ్ చేసేది. అటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా ఇవన్నీ పంక్తులు తీరి దండెత్తుతాయి అంట మిడతలు. ఎవరిచ్చారు వాటికి ఆ జ్ఞానాన్ని? మనుషులకు బుద్ధి చెప్పడానికి దేవుడు ఇక్కడ వీటన్నిటిని సృష్టించాడని రాయబడింది. మీరు చూడండి, వాటిని చూసి మనుషులా నువ్వు క్రమశిక్షణ తెచ్చుకో, నువ్వు దేవునిలో ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా బ్రతుకు. అపోస్తలుడైనటువంటి పౌలు ఏమంటున్నాడంటే, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము అంటున్నాడు. అంటే నువ్వు బ్రతికేదేందో ఈ భూలోకంలో సమస్తము నువ్వు బ్రతికేది క్రీస్తు కొరకు బ్రతుకు, ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సైనికుల్లాగా. లేకపోతే నీకు చావు ఇంకా మంచిది అని ఏమంటారు. కనుక ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి మూడవది క్రమశిక్షణ, అది మిడతల ద్వారా మీరు నేర్చుకోండి అంటున్నాడు. మనం త్వరగా వెళ్తాం. 4వ పాయింట్ మనం నేర్చుకోవాల్సింది ఇక్కడ బల్లి. బల్లి తెలియనటువంటి వ్యక్తులు ఎవరో ఇక్కడ ఉండరు. ప్రతి వారికి బల్లిని గురించి తెలుసు మనకి. అది ఎక్కడ పడితే అక్కడ మన గృహాల్లో తిరుగుతూ ఉంటుంది. గుడిసెల్లో ఉంటుంది, సామాన్యుల గృహాల్లో ఉంటుంది. మనుషులు పట్టుకుంటే పట్టుకోగలిగే
పట్టుకోగలిగినటువంటి స్థితి దానికి ఒక ఈజీగా మనుషులు పట్టుకోగలుగుతారు దాన్ని. కానీ అది రాజాంతపురాల్లో సైతం వేల మంది పరివారం ఉంటారు, వేల మంది సైనికులు రాజుగారి కోటలను సంరక్షిస్తూ ఉంటారు. కానీ వాటికి ఉన్నటువంటి ఆధిక్యత ఏంటంటే అవి రాజుగారి గృహాల్లో కూడా వాళ్ళ యొక్క స్లాబుల మీద, రాజుగారి గోడల మీద, అంతఃపురం గోడల మీద కూడా ఉండేటువంటి అర్హత వాటికి ఉండదు. ఎందుకంటే అది బలిగాను. ఇక్కడ ఈ బలి ద్వారా దేవుడు నాకు ఇస్తున్నటువంటి హెచ్చరిక ఏంటంటే నువ్వు కూడా ఒక బలి లాంటి వాడు. నువ్వు ఒక శరీరాన్ని కలిగి ఉన్నావు. ఆ శరీరం అంతా కూడా పాపకు ఇష్టమైందే. కానీ నేను నీకు కొన్ని ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాను. వాటిని నువ్వు విశ్వసిస్తే నువ్వు పరలోక సౌధాల్ని అందుకోగలిగినటువంటి వాడవుతావు. నువ్వు పరలోకంలో నేనుండేటువంటి స్థలంలోకి వచ్చి నాతో కూడా ఉండేటువంటి భాగ్యం నీకు ఉంది. కనుక నువ్వు నేను ఇచ్చినటువంటి వాగ్దానాలను విశ్వసించు, నేను చెప్పినటువంటి ఆజ్ఞల్ని నువ్వు నమ్ము, నేను చెప్పినటువంటి వాటిని బట్టి నువ్వు నీ యొక్క జీవితాన్ని పెట్టుకుని నీ యొక్క విశ్వాస జీవితంలో నాతో కలిసి నువ్వు ప్రయాణించు అంటున్నాడు దేవుడు. మీరు చూడండి, ఇక్కడ ఈ 4 జీవుల్ని మనం చాలా చిన్న జీవులు, అల్పమైనటువంటి జీవులు, వీటిని చూసి మనం నేర్చుకోవాలి అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మీరు చూడండి, ఇక్కడ 3వ వచనం, వేట కాని గురిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును అంటున్నాడు. ఇక్కడ వేట కాని గురి అన్నది మీ అందరికీ తెలుసనే నేను అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ మీరు మంచి దీన్ని ఏమంటారు, ఆత్మకు దాటిన తర్వాత ఉండేటువంటి అడవి, నల్లమల అడవి. నల్లమల అడవికి మీరందరూ చాలా దగ్గరగా ఉంటున్నారు కాబట్టి వేటగాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు అక్కడ సంచరించేటువంటి మరి కుందేళ్ళు అవ్వచ్చు, లేళ్ళు అవ్వచ్చు, ఇట్లా ఆహారానికి అవసరమైనటువంటి జంతువులు అనేకమైనవి ఆ అడవుల్లో తిరుగుతూ ఉంటాయి. వర్షాకాలం వచ్చిందంటే నేను కూడా ఇక్కడ ఉన్న రాజుగారిని ఆన్లైన్లో అడుగుతాను, ఏమంటే రాజుగా ఉన్నారు, కుందేలు సంపాదించి పెట్టండి సార్ అని. మీరు చూడండి, వాళ్ళు ఎలా పట్టుకుంటున్నారు, వాటిని ఉచ్చులు పెడతారు. వాటిని వేట కానీ గురి అంటే అదే ఉచ్చు. అది నడుచుకుంటూ వచ్చు, అక్కడ ఏదో ఆహారం ఉంది అని ఒక శోధనకు అది గురై ఆ ఆహారాన్ని తిన్నాము అన్నటువంటి ఆశతో అదేం చేస్తుందంటే వెళ్ళి ఆ ఉచ్చులో పడిపోతుంది. చివరికి ఆ శోధనకు గురై చివరికి దాన్ని తన ప్రాణాన్ని పోగొట్టుకునేటువంటి స్థితికి అచ్చివేయబడదు. చూడండి, వేట కాని గురి అంటే అదే. ఇక్కడ సాతాను కూడా మనం గమనించినట్లయితే ఎవరిని మృంగుదునా అని వాడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడని ఏ పత్రికలో రాయబడిందండి? అది 1 తిమోతినా 2 తిమోతినా? మీరు చెప్పండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. మీరు చూడండి, 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నేను 5 నిమిషాలు, నాకు ఇంకా 10 నిమిషాలు ఉంది. నేను అలారం కూడా పెట్టుకున్నాను. నా అలారం మోగే సమయానికి నేను నా వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. మనం ఇప్పటి వరకు క్రమశిక్షణ కలిగినటువంటి వాటి గురించి మాట్లాడుకుని మనమే క్రమశిక్షణ లేకుండా ఉంటే బాగుంది. కనుక మీరు చూడండి, ఇక్కడ 8వ వచనం 5వ అధ్యాయం 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అంటవాడు. ఎవరిని? ఒక సింహం ఎలా తిరుగుతూ ఉంటుంది, ఆకలి ఉన్న సింహం, దానికి ఏదో ఒక ఆహారం కావాలి, నాకు ఒక లేడి కావాలి, లేదా ఒక ఎద్దు కావాలి, లేదా ఒక మేక కావాలి అనేది ఆకలి ఉన్నటువంటి సింహం ఎంత ఆత్రంగా తిరుగుతూ ఉంటుంది. ఆకలితో తిరిగే ఎంత పౌరుషతో, ఎంత కోపం ఉంటుంది దానిలో. నాకు ఇప్పుడు ఆహారం కావాలి అని అది
ఇంతకాలం నువ్వే నాకు దోస్తి అని నాతో స్నేహంగా ఉండి ఒక్కసారిగా వీళ్ళు క్రీస్తు ప్రభువులోకి వెళ్ళిపోతూ ఉన్నారు. వీళ్ళని నేను విడిచిపెట్టకూడదు. వాడు ఆ ఆశ్రయాన్ని విడిచి ఎప్పుడైతే దూరంగా వస్తాడో, ఆ ఆశ్రయాన్ని విడిచి ఎప్పుడైతే దూరంగా జరుగుతాడో అప్పుడు నేను వాడిని వెంగివేయాలి. ఇక తిరిగి వాడు దేవుని దగ్గరకు వెళ్ళకోకుండా వాడిని నేను వెంగివేయాలి అని వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉంటాడట. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైస్తవులన్న విశ్వాసి అయినటువంటి వారు దేవుని యొక్క విశ్రమ స్థలాన్ని విడిచిపెట్టకూడదు. ఆయన యొక్క నివాసాన్ని విడిచిపెట్టి దూరంగా జరిగితే అపవాదికి దొరుకుతాం మనం. వాడిక తిరిగి నువ్వు ప్రభువు చెంతకు వెళ్ళాలనేటువంటి స్థితికి నిన్ను తీసుకుని వెళ్తాడు. చూడండి, ఇక్కడ వేటకాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును అంటే దాని అర్థం ఇదే. ఇక్కడ నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. మన కరోనా వచ్చిన తర్వాత తెగులు అంటే ఎంతో బాగా అర్థమైంది. అర్థమైంది కదా? అదేమవుతుంది, నేను కూడా క్యాలెండర్లు ప్రింట్ చేసి ఈ సంవత్సరం బాగా వ్యాపారం చేయాలి, నేను అది ఎక్కడో చైనాలో ఉందలే, రావటానికి చాలా సమయం పట్టుదలే, మళ్ళా పోవడం అనుకున్నాను. అది ఒక వారం పట్టు వస్తుందే వచ్చేసి ఆ వ్యాపారాలన్నీ మూతలు పడి వ్యాపారస్తులందరూ ఎంతో నష్టపోయారు. మీరు చూడండి, కరోనా అన్నది ఒక మనుష్యుడి నుండి ఇంకొక మనిషికి ఏ విధంగా వ్యాపిస్తుందో మనకు చాలా చక్కగా అర్థవంతమైనటువంటి రీతిలో తెలియజెప్పిందన్నమాట. కనుక ఇక్కడ ఈ తెగులు, నాశనకరమైనటువంటి తెగులు, అది ఒక కరోనా లాగా ఇక్కడ ఉన్నటువంటి తెగులు ఏంటంటే పాపమే. నువ్వు ఎప్పుడైతే ఒక పాపంలో నువ్వు పడతావో ఇక ఆ తెగులు ఇక తిరిగి నువ్వు జీవించలేనటువంటి స్థితికి, నువ్వు క్రీస్తుతో కలిసి ఉండలేనటువంటి స్థితికి నేను తీసుకుని వెళ్తుంది. కనుక ఇక్కడ భక్తుడు సెలవిస్తున్నది ఏంటంటే, నాశనకరమైన తెగులు రాకుండా, అంటే నిన్ను మరణానికి నడిపించేటువంటి పాపం జోలికి నువ్వు వెళ్ళకోకుండా దేవుని యొక్క ఆశ్రయము, దేవుని యొక్క నివాస స్థలం నిన్ను కాపాడుతుంది, దేవుని మందిరం నిన్ను కాపాడుతుంది అంటున్నాడు. చూడండి, ఇక్కడ నాశనకరమైనటువంటి తెగులు ఏది రాకోకుండా నువ్వు పాపంలో పడకూడదు. మీరు చూడండి, పాపము వలన వచ్చే జీతము మరణము, అంటే దాని పర్యవసానం మరణం. నీకు ఒకసారి ఆ తెగులు వచ్చింది అంటే ఇక నువ్వు దాన్ని వదిలించుకోలేవు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక్కడే మార్గం. నువ్వు ఆ మార్గాన్ని కనుగొని ఆయన యొక్క మందిరంలోకి, ఆయన యొక్క సహవాసంలోకి, ఆయన యొక్క సాన్నిహిత్యంలోకి నువ్వు ఒకసారి వచ్చిన తర్వాత నువ్వు దాన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. నువ్వు వెళ్ళావు అంటే నాశనకరమైనటువంటి స్థితికి ఆ తెగులు నువ్వు తీసుకొని వెళ్తుంది. జాగ్రత్త సుమి అంటున్నాడు ఆయన. చూడండి, తదుపరి వచనం, మనకున్నటువంటి సమయంలోనే మనం వెళ్ళిపోవాలి. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును దాగునై ఉన్నది. చూడండి, ఇక్కడ కూడా పక్షి భాషే మనకు కనబడతా ఉంది, అలంకారికమైనటువంటి భాష. ఇది కూడా ఒక అలంకారికమైనటువంటి భాష. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడము రాదు. మనకి జనరల్గా పల్లెటూరులో ఎక్కువ మంది మనం ఉంటాం కాబట్టి మనకి కోళ్ళు తెలియనటువంటి వాడు ఎవరు లేదు. నిన్న కూడా మనం తిన్నాం కోళ్ళను, అన్నాం కదా. మనం కోళ్ళని ఇంటి దగ్గర మనం పెంచుకుంటాం. కోడిని చూస్తే ఈ భాష మనకు అర్థమవుతుంది. మీరు చూడండి, కొన్ని కోళ్ళు, కొన్ని కాదు అన్ని కోళ్ళు చాలా తెలివిగా ఉంటాయి. వాటికి ఇంత తెలివి ఎట్లా వచ్చింది దాని చిన్న తలకాయలో అని నేనే అబ్బురపడతాను. ఎందుకంటే ఈ మధ్యలో కరోనా టైంలో నేను జనాల్లో ఒక్కడనే వెంబడిపోయాను. నా కుటుంబం దూరంగా ఏం చేయాలో తోసక పల్లెటూరుకి వెళ్ళి కొన్ని కోళ్ళు తెచ్చుకుని 40-50 కోళ్ళు పెంచాను నేను కూడా. వాటిలో మంచి మంచి పుంజులు. ఇట్లా ఆ కోళ్ళను పెంచినప్పుడు నేను వాటిని దగ్గరగా గమనించింది ఏంటంటే, దేవుడు వాటికి చాలా తెలివిచ్చాడు. ఒక
స్త్రీ తాను కన్నటువంటి బిడ్డ ఎడల ఎంత సంరక్షణ కలిగి ఉంటుందో, ఎంత జాగ్రత్త కలిగి ఉంటుందో, అదే విధమైనటువంటి జాగ్రత్త ఆ కోడి కూడా తన పిల్లల ఎడల కలిగి ఉంటుంది. మీరు చూడండి, రెండింటికి ఉంటుంది. ఇక్కడ మనుష్యునికి పుట్టినటువంటి బేబీకి ఒక ఊహ వచ్చేదాకా నేను తల్లిదండ్రులు విడిచిపెట్టకూడదు, అవి నన్ను విడిచిపెట్టి దూరం వెళ్తే నన్ను ఎవరో ఒకరు పిచ్చోళ్ళు ఎత్తుకెళ్తారనే భయం వాడికి రావడానికి ఒక 10 ఏళ్ళన్నా పట్టింది, 7-8 ఏళ్ళన్నా దాటాలి. కోడి పిల్ల అట్ట కాదు. నువ్వు పుట్టిన 2వ రోజు నుంచే మీరు చూడండి, అది ఇటు నుంచి ఒక్కొక్క పిల్ల వెళ్తుంది అనుకోండి, అవి దాని చుట్టూతో కోడి చుట్టూతో 20 చిన్న చిన్న కోడి పిల్లలు ఉన్నా కానీ అన్ని తల్లి దగ్గరికి పరిగెత్తి వెళ్ళిపోతాయి. ఒక్కసారి నా బిడ్డలు వచ్చినాయని ఆ తల్లి కోడి ఏం చేస్తుందంటే ఇటు 10 పిల్లల్ని ఇటు 10 పిల్లల్ని ఆ రెక్కల క్రింద దాచగలిగినటువంటి స్పేస్ వాటికి ఉంటుంది. అక్కడ ఆ స్థలం అంత ఉంటుంది అన్నమాట. అంటే ఈజీగా ఒక తల్లి కోడి ఒక 20 కోడి పిల్లల్ని బయటికి కనపరుచుకోకుండా ఆ రెక్కల క్రింద కాచి కాపాడేటువంటి సంరక్షించేటువంటి స్థలం ఆ తల్లి కోడి కింద ఆ పిల్లలకి ఉంటుందన్నమాట. ఇక్కడ దేవుడు కూడా ఆ కోడిని పోలుస్తూ ఆయన తన రెక్కలతో నిన్ను కప్పుతాడు. చూడండి, కోడి క్రింద ఉన్నటువంటి ఆ చిక్కు అంటారు కదా, చిన్న కోడి పిల్లని మనం బయటికి తాగలుగుతాడు ఎవరన్నా? ఒక పిల్ల, ఒక తోడేలు పిల్ల, ఒక మనిషి, ఒక బోయ వెళ్ళి ఆ కోడి ఏం చేస్తుంది? ఎంత దారుణంగా అది పొడుస్తుంది మీకు తెలుసా? కోడి కోట్లు ఎప్పుడన్నా మీరు చూసారా? మీరు చూడండి, అంత భయంకరంగా తన పిల్లల సంరక్షణ పట్ల అవి పోరాడతాయి తల్లులు. మీరు గమనించాలి. కనుక ఇక్కడ అంత సంరక్షణ నేను ఇస్తాను, నువ్వు నా ఆశ్రయం క్రింద ఉంటే నిన్నెవరు ముట్టలేరు, అంత తగిన భద్రత నా యొక్క రెక్కల క్రింద నీకు దొరుకుతుంది. కనుక నువ్వు నా రెక్కల క్రిందికి రా, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును అంటున్నాడు. మీరు చూడండి, యేసుక్రీస్తు ప్రభు గారు కూడా యెరూషలేమును ఉద్దేశించి ఇదే కోడి పరిభాషలో మాట్లాడటం మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం గమనిస్తాం. మీరు చూడండి, ఆ రిఫరెన్స్ నేను మీకు చూపించి ఆ వాక్య ధ్యానాన్ని నేను ముగిస్తాను. మత్తయి సువార్త 23వ అధ్యాయానికి మనం వెళ్ళి చూస్తే ఇక్కడ ఆయన ఎన్నోసార్లు తాను ప్రేమించినటువంటి యెరూషలేము పట్టణాన్ని ఆయన గద్దిస్తూ ఉంటాడు. ఓ యెరూషలేమా, నేను నిన్ను కోరుకున్నాను, మీరు యెరూషలేము తోడనవద్దు, అది మహారాజు పట్టణము అంటాడు ఆయన. అంటే సర్వోన్నతుడైనటువంటి దేవుడు యెరూషలేము తన యొక్క పట్టణంగా ఆయన కోరుకున్నాడు, దాన్ని ఎన్నుకున్నాడు. కానీ ఆ యెరూషలేము పట్టణం అంటే దాని ప్రజలు ఆయనకు తలొగ్గటల్లా, ఆయన మాట వినటల్లా, ఆయన చెప్పింది ఏది వాళ్ళు చెవికెక్కించుకోవటంలా తిరగబడుతూ ఉన్నారు, ఆయన మాట వినటం లేదు. అటువంటి స్థితిలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ యెరూషలేము పట్టణాన్ని చూస్తూ అంటున్నటువంటి మాటలు మనకి ఇక్కడ కనపడతాయి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనం మీరు చూడండి. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండునా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను మీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలెనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడనని మీతో చెప్పుచున్నాను. ఇది యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి ఒక ప్రవచనం. ఇది మీరు చూడండి, ఆయన ఏమంటున్నాడంటే, ఓ యెరూషలేమా, యెరూషలేమా, నేను నీ పిల్లల్ని నేను నా యొక్క రెక్కల క్రింద చేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడ్డాను, నేను ఎంతో ఎదురు చూచాను, కానీ మీరు నా మాట వినలేదు, మీరు వల్లపడలేదు, నా మాటలు మీ చెవికి ఎక్కలేదు, నేను పిలుస్తూ ఉంటే మీరు లెక్కలేని తీరులో ప్రవర్తించారు. కనుక మీరు మరి ఆయన ఏమంటున్నాడు, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడుగాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడాలని మీతో చెప్పుచున్నాను అని ఒక వాగ్దానం, ఒక ప్రవచనం అయితే చేశాడు. మీరు చూడండి, ప్రభువు ఈ ప్రవచనం చేసి యెరూషలేము కొరకు విలపిస్తాడు అని ఇతర సువార్తల్లో రాయబడింది.
యెరూషలేము తన మాట వినలేదని, తాను చెప్పినటువంటి, తాను కోరుకున్నటువంటి యెరూషలేము నేను చెప్పినటువంటి విధానంలో నా వద్దకు తిరిగి రాలేదు అని ఆయన దాని కొరకు విలపించినట్లుగా మనం చూస్తాం ఇతర సువార్తలు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు వారు యెరూషలేము పట్ల ఆ ప్రవచనం చేసి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత కేవలం 30 సంవత్సరాల్లోనే రోమీయులు యెరూషలేము మీద దండెత్తి యెరూషలేము పట్టణాన్ని మొత్తం విధ్వంసానికి గురి చేసేస్తారు. ఆ విధ్వంసంలో యెరూషలేము దేవాలయం, యూదులకు అత్యంత ప్రశస్తమైనటువంటి దేవాలయం కూడా యేసు ప్రభువు చెప్పినటువంటి రీతిగా ఈ 24వ అధ్యాయంలో మొదటి వచనాల్లోనే మీరు ఆయన చెప్తాడు, యేసు దేవాలయం నుండి బయలుదేరి వెళ్ళుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడంలోనూ ఆయనకు చూపింపవచ్చని, అందుకు ఆయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి ఒకటి అయినను ఇక్కడ నిలిచి ఉండకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, ప్రభు చెప్పాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. కేవలం 30 సంవత్సరాలలోపే రోమీయులు వచ్చి యెరూషలేము మీద దండయాత్ర చేసి యెరూషలేము మందిరాన్ని మొత్తం విధ్వంసం చేసేసి దాన్ని కాల్చేసి, ఆ కాలిస్తే వచ్చినటువంటి ఆ బంగారపు సుద్దలన్నిటినీ తవ్వుకుని ఒక రాయి మీద ఒక రాయి నిలబడకోకుండా ఆ దేవాలయపు గోడలన్నీ తవ్వుకుని ఆ బంగారపు సుద్దల కొరకు వాడు అన్నింటినీ తవ్వేసి తీసుకుని వెళ్ళిపోతారు. యెరూషలేములో కనపడిన ప్రతి వారిని సంహరిస్తారు, ప్రతి వారిని దోచుకుంటారు. ఇట్లా ఎంతో నాశనం యెరూషలేముకు సంభవిస్తుందన్నమాట. ఇది చరిత్ర మనకి తెలియజేస్తున్నటువంటి వాస్తవం. ఇక్కడ ఈ క్షణాన నేను ఇక్కడ చేరినటువంటి వారికి చెప్పేది ఏంటంటే, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభు వారు ఆనాడు యెరూషలేము కొరకు విలపించినటువంటి రీతిగానే నీ కొరకు కూడా ఆయనను అంగీకరించకపోతే విలపిస్తున్నాడు అన్న సంగతి నువ్వు గుర్తించు. యెరూషలేము ఏ విధంగా అయితే ఆ రోజున ఆయన మాట వినకోకుండా ఆయనను వ్యతిరేకించిందో, నువ్వు ఆ విధంగా వ్యతిరేకించకు. ఆయన ఈరోజు నిన్ను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రయాసపడి భారము మోసుకొంచున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను. ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నది కూడా అదే కదా, ఆ మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆ నీడ క్రింద నీకు విశ్రాంతి ఉంటది. నా విశ్రాంతి కిందకు రండి, నా దగ్గర సేద తీరండి. నేను ఓపిక కలిగినటువంటి వాడను, సాత్వికుడను, దీన మనస్సు కలిగినటువంటి వాడను కనుక నా యొక్క మీరు వచ్చి నేర్చుకొనుడి, నా కాడిని మీరు ఎత్తుకొనుడి అంటున్నాడు. చూడండి ఎంత ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానం ఇది. యెరూషలేమా యెరూషలేమా అని పిలిచినటువంటి ఆ ప్రభువే ఈరోజు నిన్ను కూడా పిలుస్తున్నాడు. మీరు ఎవరైనా సంపూర్ణంగా మేము దేవుని మందిరంలోనే ఉన్నాంలే, దేవుని మందిరానికి ప్రతి ఆదివారం వెళ్తున్నాంలే, దేవుని పక్షాన దేవునితో మా తల్లిదండ్రులు మా పక్షాన మాట్లాడుతున్నారులే, మా కొరకు ప్రార్థన చేస్తున్నారులే అని నువ్వు భావించవద్దు. కోడి పిల్ల తన తల్లి రెక్కలను విడిచి వస్తే ఎంత అభద్రత ఉంటుందో, ఒక చిన్న కుందేలు మరి ఆ పేటి సందును విడిచి బయటకు వస్తే ఒక తోడేలు ఏ విధంగా దాని మీద దాడి చేస్తుందో సాతాను ఆ విధంగా ఉచ్చులు పెట్టి దాడి చేస్తూ ఉన్నాడు. మీరు చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు గమనించినట్లయితే అక్కడ పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తి గలవారన్నట్లు అంటున్నాడు. అంటే అపవాది ఎప్పుడు దేవుని యొక్క ఆశ్రయాన్ని నువ్వు విడిచిరా అని నీ కొన్ని తంత్రాలు పెడతా ఉంటాడు, ఇక్కడ ఉచ్చులు పెడతా ఉంటాడు. నువ్వు ఎప్పుడైతే దాన్ని విడిచి వస్తావో అప్పుడు ఆ ఉచ్చుల్లో నిన్ను బంధించి ఇక నువ్వు తిరిగి ఆయన దగ్గరికి వెళ్ళకుండా చేయడం అన్నదే వాడి యొక్క గురి. కనుక నువ్వు ఆ నిత్య నాశనానికి వెళ్ళేటువంటి విధంగా ప్రవర్తించకు. యెరూషలేము ప్రవర్తించినటువంటి రీతిలో నువ్వు ప్రవర్తించకు. సర్వోన్నతుడు నీ వైపు తన చాచిన చేతులను చాపి ఆహ్వానిస్తూ ఉంటే ఆయన ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని నువ్వు మన్నించి
ఆయన యొక్క నీడ కిందకు వచ్చి ఆయన ఇచ్చేటువంటి సమస్త ఆశీర్వాదాలను నేను స్వతంత్రించుకోవాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మీ అందరికీ ప్రభు నామమున వందనాలు. సహోదరులారా, ఒక 5 నిమిషాలు బ్రేక్ తీసుకుందాం. చివరి ప్రసంగం ఇంతటితో ముగించబడుతుంది. చాలాసేపు నుంచి కూర్చున్నారు కనుక 5 నిమిషాలు ముందు రాగలగానే